హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం పెద్దవారికి మరియు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒక పప్పు కుక్కర్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. దీంట్లోకి 2 పొటాటోస్ తీసుకోవాలండి, క్లీన్ చేసుకున్న పొటాటోస్. వీటిని మిడిల్లో కట్ చేసుకొని పప్పు కుక్కర్లోకి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకోవాలండి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పొటాటోస్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి పొటాటో ఉడికిపోయిందండి. ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్ తీసుకొని వాటిలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు కాబూలీ శనగలు తీసుకున్నానండి. వీటిని 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు కాబూలీ శనగలని పప్పు కుక్కర్లోకి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని దీన్ని కూడా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా అంతా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డఫ్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోవాలండి. తడి క్లాత్ని దీని మీద వేసుకొని 20 నిమిషాల పాటు అలా నాననివ్వాలి. ఇప్పుడు కాబూలీ శనగలు ఉడికిపోయండి. దీంట్లో కొంచెం వాటర్ నేను వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి డఫ్ రెడీ అయిపోయింది కదండి. దీన్ని 2 బాల్స్ లాగా చేసుకోవాలండి. ఒక బాల్ తీసుకొని ఫ్లోర్ పైన గోధుమ పిండి ఇలా స్ప్రింకిల్స్ చేసుకొని మనం చపాతీలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాని బాగా సాఫ్ట్గా కాదు, పలుచుగా కాదు, అలానే బాగా థిక్గా కూడా చేసుకోకూడదండి. మీడియంగా చేసుకోవాలి. మనకి పూరీలు ఎలా ఉంటాయండి, చిన్న చిన్న సర్కిల్ షేప్లో ఉంటాయి కదా, అలా సర్కిల్ షేప్లు ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీల్ని ఒకటి ఇలా ప్లేట్లోకి వేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లో ఇలా చేసుకుంటూ ఒక బౌల్ తోటి ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసి మళ్ళీ బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు పూరీస్ని మళ్ళీ ఒకటిగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పూరీ రెడీ అయిపోయింది. ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దాన్ని 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీస్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పూరీస్ వేసానండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను 3 పూరీస్ వేసుకున్నానండి. ఒక గరిటె సహాయంతో ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి వీటన్నిటిని. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా మనం ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పూరీలు రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ స్ట్రైనర్లోకి పోసుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. బాగా టేస్ట్ వస్తుంది వీటిని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి. ఇప్పుడు మనకి పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంప, శనగలు వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న ఆనియన్స్, తురుముకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమంతా కలిసిపోయే విధంగా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి చాట్ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే స్పైసీ పానీపూరి మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకటి తీసుకొని మిడిల్లోకి ప్రెస్ చేసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని మనకు అర్థమవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.